హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ష గేమర్. ఈరోజు మనం ఆడబోయే గేమ్ పేరు వచ్చేసి ఇండియన్ బైక్స్లో కొత్త అప్డేట్ వచ్చింది. ఇప్పుడు దాన్ని అయితే మీకు చూపిస్తా. లోడ్ అవుతుంది, చూద్దాం. బాగానే ఉంది అప్డేట్ అయితే. కొన్ని కొత్తవి కూడా యాడ్ అయ్యాయి. ఓకే, వచ్చేసాం గేమ్లోకి. కొన్ని కార్స్ కూడా అయితే యాడ్ అయ్యాయి, దాన్ని చూపిస్తా. ఫస్ట్ ఇందులో జాంబీస్ మోడ్ రకరకాలు ఉన్నాయి, అవన్నీ చూద్దాం. ఇదే కొత్త బైక్. ఫస్ట్ వచ్చేసి సూపర్ స్ప్లెండర్. ఓకే, నెక్స్ట్ చీట్ కోడ్. ఫస్ట్ అయితే సూపర్ స్ప్లెండర్ చీట్ కోడ్ చూపిస్తా. సూపర్ స్ప్లెండర్ చీట్ కోడ్ వచ్చేసి 6021 కొడితే సూపర్ స్ప్లెండర్ వచ్చేసింది. తర్వాత వచ్చేసి సూప్రా చూద్దాం. సూప్రా వచ్చేసి 2244. ఓకే, మధ్యలో అయితే యాడ్ వచ్చింది. ఇంకొంది ఇదే కొత్త సూప్రా. కలర్స్ మార్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మస్టాంగ్ చూద్దాం. మస్టాంగ్ వచ్చేసి 8123. ఓకే, మస్టాంగ్ కూడా వచ్చేసింది. మస్టాంగ్ కూడా చాలా బాగుంది. తర్వాత మీకు నెక్స్ట్ వచ్చేసి ఫెరారీ చూద్దాం. ఫెరారీ 8811. ఇప్పుడు మన కార్ షోరూమ్కి అయితే వెళ్దాం. కార్ షోరూమ్కి ఇక్కడ సేవ్ అని చూద్దాం. VE అని కొట్టి ఇక్కడ ఓకే నొక్కేస్తే, ఇక్కడ ప్లేయర్ పొజిషన్ సేవ్ ఉంది కదా. మనం కొంచెం ఎంత దూరం వెళ్ళినా కానీ మళ్ళీ ఇప్పుడు ఇందులోకి వెళ్ళి LOAD లోడ్ అని కొట్టండి. లోడ్ అని కొడితే అక్కడికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం మొత్తానికి అక్కడికి వెళ్దాం. కార్ షోరూమ్ అయితే బాగానే ఉంది. ఓకే, వెళ్దాం. కార్ షోరూమ్ కూడా ఒక చీట్ కోడ్ ఉంది. అంతకంటే ముందు ఇంకోటి చూపిస్తా. ఓపెన్ చేసి జెట్ అని కొడితే జెట్స్ వస్తాయి. జెట్ అదిగోండి అక్కడ ఉంది. మన పైన ఉంది. ఓకే, కొన్ని స్పాన్ చేద్దాం. ఒకటే కాకుండా తప్పు కొట్టా. ఓకే, 3 స్పాన్ చేసా. కార్ షోరూమ్కి
ఎలా గుజ్జిస్తుందో మంచి. ఇంకా స్పీడ్గా స్ట్రైట్గా వెళ్దాం మనం. స్కిడ్లు వేసుకుంటా అక్కడ ఉండాలి, స్పాన్ అవ్వాలి. అదిగోండి అక్కడ ఉంది, కనిపించిందా? ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళాము. పదండి త్వరగా త్వరగా పద. ఏయ్ దూకు. అది డైరెక్ట్గా లోపలికి వచ్చి పడ్డాం మనం. మనం దీని లోపల కూడా వెళ్ళచ్చు. ఇంకా ఒక ఇన్ఫైనైట్ హెల్త్ చేస్తున్నాం, ఎందుకంటే ఇక్కడ గ్లిచ్ చూపిస్తాం మీకు. ఓకే, ఇక్కడైతే నార్మల్ కార్స్ ఉండవు, కానీ మనం బైక్ కార్ అన్న ఒకటి ఉండిద్ది, అది కొడితే అన్ని కార్స్ వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ కొట్టుంది, అందుకు బైక్ కార్ అని కొడితే ఇక్కడ మొత్తం కార్స్ స్పాన్ అవుతాయి. కొత్త కార్స్ అటు, పాత కార్స్ ఇటు ఉంటాయి. ఓకే, మనం ఇప్పుడు ఒక గ్లిచ్ చూపిస్తాం మీకు. చూడండి, అటు సైడ్ నుంచి ఇటు వెళ్ళాలంటే తిరుగుకుంటూ వెళ్ళాలి కదా, కానీ మనం ఈ గ్లిచ్తో ఎమ్మటినే వెళ్ళిపోవచ్చు అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి. చూపిస్తా ఎలానో. పరిగెత్తారా రే, మెల్లగా నడుస్తున్నాం. ఇందులో ఇంకోటి కూడా అప్డేట్ అయింది, వాడు పైకి ఎక్కి దూకుతున్నాడు. అది కూడా చూపిస్తా. ఇంకోండి, ఇక్కడికి వచ్చిన తర్వాత డబల్ ట్యాప్ చేస్తే పైకి ఇలా ఎక్కుతున్నాడు, ఎక్కి దూకాడు. అది అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వచ్చేయచ్చు. ఈ గేమ్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే జాంబీస్ చూపిస్తా. జాంబీస్ షీట్ కోడ్ వచ్చేసి దీనికైతే ఎటువంటి ఇన్ఫైనైట్ హెల్త్ కూడా పనిచేయదు. 2030 అంతే. ఇప్పుడు కొడతా జాంబీస్. అదిగోండి వస్తుంది. దీనిపైన అయితే AK-47 ఏం పనిచేయదు. ఆర్పీజీ అయితే మనమైతే వీళ్ళపైన ఇంకోటి ఎఫెక్టివ్ ఉంది, 5 అంటే తెలుసుగా, గోస్ట్ రైడర్ బైక్. అందరూ చచ్చిపోతారు ఇప్పుడు. ఈ బైక్ వాళ్ళే వచ్చి మంట కంటుకొని చచ్చిపోతారు. ఏంట్రా ఇది, ఎవర్రా మీరంతా? ఇంత దారుణం మళ్ళీ. అసలు ఏంది గ్లిచ్? సత్యం అయిపోయి పని అయిపోయి. అమ్మయ్యా, బతికిపోయాం. నేనైతే గోస్టార్ బైక్ తీసుకున్నా. అసలు సచ్చింది గుర్రే. అరే ఎక్కడ తప్పున్నారా మీరంతా? ఒకరి తర్వాత ఒకరు స్పాన్ అవుతూనే ఉన్నారు. రే సావమాకు. అమ్మయ్యా, సావద్దు. ఓకే, చంపేసాం. ఓకే, మరి దారుణం. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ స్పాన్ అయిపోతున్నాయి ఇవి. ఓకే, that's for today guys. Thanks for watching. I will see you in the next one. Like, share and subscribe. Okay.